పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, చేయవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నాడు. అంటే ఈ శని యొక్క ప్రభావం కారణం చేత అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, కేతు గ్రహాల యొక్క కారణం చేత ఏ పని చేసినా కూడా సులభంగా ముందుకు వెళ్ళదు. ఎంతో కష్టపడితేనే కానీ సులభమైనటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళవు. అంటే శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రమే ఇక్కడ ఈ మకర రాశి వారికి ఈ మాసంలో సాధ్యమవుతాయి. అలానే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, కేతు గ్రహాలు, ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఊహించినటువంటి విధంగా ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతుంది, రహస్యమైనటువంటి వ్యయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలన్నీ కూడా గందరగోళంగా మారే అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. అలానే 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ మాసంలో కొద్దిగా శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే విపరీతమైనటువంటి పోటీ ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే పైకంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. అన్నిటికంటే యోగకారకంగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే కుజుడు ఈ మాసంలో ఈ రాశి వారికి చక్కగా యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:51 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. స్నేహితుల నుంచి చక్కటి సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. పనుల్లో ఊహించినటువంటి ప్రగతి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రగతి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరే అవకాశం కనిపిస్తుంది. ఇక 1వ తేదీ రాత్రి 7:51 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 5:30 వరకు ఉండేటటువంటి సమయంలో అనవసరమైనటువంటి వ్యయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. శారీరకంగా అలసట కలుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి గందరగోళం కలుగుతూ ఉంటుంది. మీరు ఎంత వద్దనుకున్నప్పటికీ కూడా అనవసరంగా ఆర్థిక సమస్యలలో ఇరుక్కునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అవాంఛితమైనటువంటి సమస్యలు, అవాంఛితం అంటే మనం కోరుకోనటువంటివి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కొద్దిగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 5:30 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 11:16 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇది మీకు ఒక శక్తివంతమైనటువంటి సమయం అని చెప్పాలి. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కుటుంబ విషయాలలో కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. తొందరపాటు తనంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 6వ తేదీ ఉదయం 11:16 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీకు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చెప్పుకుంటున్నాము. 7వ తేదీనే రాహుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం ఒకటి ఉంది. ఆ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఉంటుంది, కుంభ
కుంభరాశి వారి మీద కూడా ఉంటుంది, మీనరాశి వారి మీద కూడా ఉంటుంది. ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది నేను త్వరలో మీకు ఆ వీడియో తెలియజేస్తాను. పర్టికులర్గా తీసుకుంటే ఇక్కడ మీకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మాట్లాడేటటువంటి మాటలలో జాగ్రత్తలు ఉండాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అనుకోనటువంటి ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. వృత్తిపరంగా కనుక తీసుకుంటే విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కానీ చివరికి అంటే మొదట్లో బాగా కష్టపడ్డప్పటికీ చివరికి మాత్రం ఫలితాన్ని పొందుతారు అని చెప్పాలి. ఇక 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మకర రాశి వారికి ఒక బలమైనటువంటి కాలం అని చెప్పాలి. ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కృషికి తగినటువంటి ఫలితం దక్కుతుంది. సోదరుల నుంచి బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి శ్రమతో కూడినటువంటి విజయం అనేటటువంటిది లభిస్తుంది. విద్యార్థులకు చదువులో పురోగతి ఉంటుంది అని చెప్పాలి. ఇక 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో గృహ సంబంధమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ఆందోళన కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అపార్థాలకు దారితీసే సంఘటనలు కలుగుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి ఖర్చులు అనివార్యంగా మారుతూ ఉంటాయి. కాబట్టి వాహనాలు రిపేర్ చేసుకునేటటువంటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంకా 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పాలి. సృజనాత్మకతతో కూడినటువంటి పనులు చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాలలో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో ఆనందకరమైనటువంటి వార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో కొంతవరకు లాభం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో శత్రువుల పైన అంటే శత్రు సమస్యలు పెరగటం కానీ అనారోగ్య సమస్యలు పెరిగిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో విపరీతంగా కఠినమైనటువంటి కృషి చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని ప్రతికూలతలు అనేటటువంటివి ఎక్కువగా ఉండటం, ఒత్తిడి యొక్క తీవ్రత ఎక్కువగా ఉండటం, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదాలు ఉండటం, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితి అంత అనుకూలంగా లేనటువంటి కారణం చేత శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం కూడా చాలా మంచిది. ప్రధానంగా మీరు ఈ అంటే 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీలు ఈ 7వ తేదీన మీకు గ్రహణం కూడా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ మీరు దుర్గాదేవి ఆరాధన చేయటం అనేటటువంటి చాలా మంచిది. ప్రతి మంగళవారం రోజున కుజుడికి చక్కెర పాలు మరియు పాలు నైవేద్యం పెట్టి ఎరుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే చాలా వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశి వారికి దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.